ఏంద్రా అలా చూస్తున్నావు? కొడతా ఏంది? సో గైస్, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో గైస్, ఈ రంజాన్ నెలలో లాస్ట్ మన మసాలా గింజి. సో ఇది తాగేసి ఇక మనం వచ్చే సంవత్సరానికి తాగేది. అందరికీ చేర్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రైట్ నా ఇప్పుడే నేనైతే లేచాను అనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే 8 అవుతా ఉంది. సో గాయస్, ఈరోజు ఏంటంటే మీకు థంబ్నెయిల్ టైటిల్ చూసైతే అర్థమైపోయి ఉంటుంది ఏం వీడియో పెట్టాడ్రా ఈడు అని. సో అందరికీ ఈద్ ముబారక్. సో రంజాన్ ముబారక్ అందరికీ. సో ఒక స్పెషల్ బ్లాగ్ తీద్దాం, ఒక మెమొరబుల్ బ్లాగ్ తీద్దామని నేనైతే ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఏముందిలే వద్దులే అనుకున్నాను షూట్ చేయడం. సో ఇప్పుడైతే మనం అయితే ఇలాగ వీడియో అయితే తీస్తూ ఉన్నాం. సో నేనైతే రాత్రి అనుకున్నాను రేపైతే బ్లాగ్ చేయాలి ఎలాగైనా చేయాలని నేనైతే అనుకున్నాను. సో రైట్ నా ఇప్పుడైతే రంజాన్ కదా, ఇప్పుడు మనం లేచాం. ఎలాగుంటుంది ఏంది అంటే రంజాన్ రోజు ఇక్కడ ఎలాగుంటుంది మా ఫ్రెండ్స్ మొత్తాన్ని అయితే ఈసారి అయితే మీకైతే చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయితే చూపిస్తాను అనమాట. సో గాయస్, ఇప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా అయితే ఉంది. ఏంటంటే మా ఇంట్లో రంజాన్ పండగ కూడా అయితే మేమైతే జరుపుకోవట్లేదు అనమాట. సో జస్ట్ నమాజ్కి వెళ్ళి వచ్చేయడం అంతే. సో బిర్యానీలు ఇలాంటివి ఏం లేదండి. సో ఇప్పుడే ఫస్టే చెప్పేస్తున్నాను నేనైతే. సో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో చాలా అంటే చాలా కష్టాలు అయితే ఉన్నాం మేమైతే. సో దానికోసం ఏంటంటే ఈ రంజానే మేమైతే చేసుకోకుండా ఉండింది. సో ఎన్నో రంజాన్లు చిన్నప్పటి నుంచి నేనైతే మొత్తం అయితే చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. సో ఈ రంజాన్ సో ఏందో మన టైం బ్యాడ్ కదా అంటారు కదా. సో మన టైం బ్యాడ్ నిజంగానే అంటారు కదా కాదు. సో మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. సో దేవుడు ఇస్తాడు, అందరికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తాడు. చూద్దాం ఏముంటుంది. ఈ రంజాను ఏదో కష్టాల్లో ఉన్నాం, వచ్చే రంజాన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది కదా. సో చూద్దాం, దానిలో ఇబ్బంది పడే అవకాశమే లేదు గైస్. సో జస్ట్ చెప్తున్నాను మీకు అంతే అనమాట. సో ఈ రంజాన్ ఇలాగుంది. నాకంటూ ఎవరున్నారు గైస్? నా ఫ్యామిలీ, ఇంకా మీరే కదా. సో మీతో షేర్ చేసుకోకుండా ఇంకా ఎవరితో షేర్ చేసుకోవాలి నేనైతే. సో బాధ వచ్చినా సంతోషం వచ్చినా నా ఫ్యామిలీ ఇంకా మన ఫ్యామిలీ. సో ఈ రెండు ఫ్యామిలీతోటే మనం అయితే షేర్ చేసుకునేది. సో చెప్పాలంటే చాలా ఉంది. సో ఎందుకని నేనైతే చెప్పట్లేదు అన్నమాట, చాలా అంటే చాలా. సో గైస్, ఇంకా అయితే మనం అయితే ఒకటైతే ఆలోచిస్తున్నాను అనమాట. ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయాలి అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఎందుకంటే మన ఛానల్ ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అది రావట్లేదు. సో దానికోసం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో దీని ఒపీనియన్ కూడా మీరైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. సో ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు అంటే ఫ్రెష్ అప్ అయ్యి ఇక మసీద్కి వెళ్ళిపోవడమే. సో మొత్తం అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే మీరైతే చూడండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో మీ దగ్గర నుంచి నేనైతే కోరుకునేది జస్ట్ సబ్స్క్రైబ్ ఒకటే అనమాట. సో ఫటాఫటికి అయితే మనం అయితే మసీద్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, టుడే మన అవుట్ఫిట్ ఇదే అనమాట, ఈద్ అవుట్ఫిట్. సో ఎక్కువ ఏం లేదు, ఇది మన పాత ప్యాంటే, కొత్తది అయితే మనం అయితే కొనలేదు, ఎందుకని ఉంది మన దగ్గర చాలా ఉంది. సో ఇదైతే నిన్న మా తమ్ముళ్ళకి అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఇది కొనుక్కున్నాను. కొంచెం నచ్చింది అనమాట, మనకైతే డీసెంట్గా అయితే ఉంది. సో ఇది మనం అయితే చేంజ్ చేసుకుని మనం ఇక నమాజ్కి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇంకా ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, 9:50 అవుతుంది. ఇంకా 10 minutes ఉంది. సో 10 గంటలకి నమాజ్ అనమాట ఇక్కడైతే. సో ఫటాఫట్గా అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫైనల్గా మనం అయితే మస్జిద్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో టుడే అవుట్ఫిట్ ఎలాగో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఫటాఫట్ నమాజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే కనిపిస్తాను. సో గైస్, ఫైనల్గా ఇప్పుడైతే నమాజ్ కూడా అయిపోయింది. లవర్ బాయ్. సో లోపల మొత్తం ఈద్ ముబారక్ కలకల్లాడుతూ ఉంది. రంజాన్ సందర్భంగా ఈద్ ముబారక్. మా తమ్ముడు ఇంకా లైఫ్లో ఎదగాలని ఇంకో రంజాన్కి 2 లక్షల
కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా నమాజ్ కూడా అయిపోయింది. మీరైతే మొత్తం అయితే చూసారు కదా. సో లాస్ట్ టైం మీరైతే చూసుకోండి, ఇక వచ్చే మంత్కి అనమాట. సో ఇక ఫినిష్ అయిపోయింది. ఇక మొత్తం అయితే ఈ ఒక్క పొద్దు నెల అయితే మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం అయితే నమాజ్ అయితే చదివేసాం కదా, ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. సో గైస్, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. గైస్ ఇటు చూడండి ఎలా ఉన్నాడు. సో పొగడు అయిపోయింది లాగుంది ఇంట్లో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏంద్రా అలా చూస్తున్నావు? కొడతా ఏంది? సో గైస్ వీళ్ళిద్దరైతే 30 రోజుల ఉపవాసం కంప్లీట్ చేశారు. 5 hours later. సో గైస్ ఫైనల్ గా అయితే ఈ డే అనేది చాలా అంటే చాలా ఘోరంగా అయితే జరిగింది అనమాట. సో ఏంటంటే మధ్యాహ్నం నుంచి మనం అయితే ఎటువంటి బ్లాగ్ కూడా ఏం తీయలేదన్నమాట. సో ప్రెసెంట్ రైట్ నా ఇప్పుడు టైం అయితే 7:30 అవుతా ఉంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం అయితే 12 గంటలకైతే బ్లాగ్ అయితే అంటే అప్పుడైతే తీసాము. దాని తర్వాత అయితే డైరెక్ట్లీ ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రైడ్ అయితే నేనైతే ప్లాన్ చేశాను అనమాట. సో ఆ రైడ్ కూడా మనకైతే వెళ్తూ వెళ్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫటాఫట్గా మనం అయితే ఇక్కడి నుంచి అయితే గోప్రో వీక్ అయితే వచ్చేద్దాం. స్వాగతం సుస్వాగతం మీ అందరికీ మోటో బ్లాగింగ్ సెటప్లోకి. మీరు చూస్తున్నారు HRW వ్లాగ్స్. సో ప్రజెంట్ రైట్ నా మనం అయితే ఏ ఊరు పేరు గుర్తుకు రావట్లేదు, ముంగుమూరులో అయితే ఉన్నాం గురు. సో ఇప్పటి వరకు నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. సో రైట్ నా ఎక్కడెక్కడ లైట్స్ అయితే ఉంటాయో అక్కడెక్కడే తీయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏంటంటే అంటే ఎక్కడైనా పొలాల దగ్గర అలా తీసాను అనుకోండి అంతగా కనిపిదు అనమాట. సో దానికోసం ఏంటంటే ఇలాగా విలేజెస్లో అలాగా మనం అయితే వ్లాగ్ అయితే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పుడైతే అంతగా కనిపించలేదు కదా. మొన్న కూడా మనం అయితే లాస్ట్ వ్లాగ్స్లో ఏంటంటే మనం అయితే ఇది లైట్స్ మొత్తం అయితే బైక్ అయితే రిపేర్ ఉంటే అది కూడా మొత్తం అయితే చేపించాం కదా. సో అప్పుడు ఏంటంటే నేను మెయిన్ ఒక పని చేయడం అంటే ఒక వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో అదేంటంటే మనం ఇంత కష్టపడి అంటే ఇంత ఖర్చు పెట్టి అయితే మనం అయితే మన లైట్స్ వేసాం, ఇంకా బైక్ అయితే చాలా అంటే చాలా అమౌంట్ అయితే ఖర్చు అయింది కదా. సో ఇంత చేసిన తర్వాత ఆ వ్లాగ్లో ఏంటంటే నేను నైట్కి మన ఫాగ్ లైట్స్ ఎలాగొస్తుందో ఏందనేది ఇదైతే చూపించలేదు. సో దాని తర్వాత గుర్తొచ్చింది మనకి, ఎవర్రా బాబు ఈ టైంలో, తమ్ముడు తొక్కరా బాబు. సో అది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు రైట్ నా ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మన మెయిన్ లైట్లో మనం అయితే వెళ్తున్నాం, ఏదైతే బైక్ అయితే ఏదైతే లైట్ వచ్చిందో సో ఆ లైట్తో మనం అయితే ఇప్పుడైతే మనం వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఆ వైట్ లైట్స్ అయితే వేస్తాను చూడండి. టడాయ్. సో ప్రాణం వచ్చినట్టుగా అయితే ఉంది బైక్ అయితే ఇప్పుడు. సో అంటే రియల్గా నాకు చూస్తుంటే మొత్తం రోడ్డు సైడ్ మొత్తం అయితే కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ అయితే ఇలాగ ఉందన్నమాట, చీకట్లో వెళ్తున్నట్టుగా అయితే ఉంది హెల్మెట్ వేసుకుంటూ ఉంటే. సో ఇప్పుడైతే కొంచెం బెటర్గా అయితే ఉంది. సో కొంచెం కదలండి, చాలా అంటే చాలా బెటర్గా ఉంది. సో ఇది ఈ లైట్తో మనం అయితే ఎక్కడికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో కొంచెం దూరంగా వస్తుంది, అది కూడా లేకుండా కొంచెం బ్రైట్గా కూడా ఈ లైటింగ్ అయితే వస్తూ ఉంది. సో మనమైతే నేషనల్ హైవే 16 దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఏం లేదండి, ఈరోజు రంజాన్ కదా. సో లాస్ట్ వీడియోస్లో కూడా మనం అయితే చెప్పాం కదా, సో మనకైతే ఇలాగా కూతురు పుట్టిందని. సో ఈరోజు రంజాన్ కదా, సో ఈ టైంలో అయితే వెళ్తున్నాను సో నా కూతురుని చూడడానికి. సో పొద్దున్న నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అయితే నాకైతే ఉండిందనమాట. ఏంటంటే ఇళ్ళల్లో అయితే పని అయితే ఉంది కదా, సో పరిస్థితులు బాగలేవు. సో దానికోసం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను. సో ఎలాగైనా ఈరోజైతే మనమైతే మన డాటర్ని చూడాలని వెళ్తూ ఉన్నాం మనమైతే. ఆల్ రైట్. సో నైట్ టైంలో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్తే మనకే మంచిదన్నమాట. ఎందుకులేండి ఎవరో ఒకడు పోనీయండి. నేషనల్ హైవే పైకి వచ్చేసాం మనం అయితే.
ఏం లేదులేండి, జస్ట్ ఒక 15 to 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ రైడు ఈ నేషనల్ హైవే పైన. సో దానికన్నా ఎక్కువగా అయితే ఉండదు. నైట్ రైడ్ కొంచెం కాదులేండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మిర్రర్స్లో చూస్తూ ఉండాలి, ఫ్రంట్ చూస్తూ ఉండాలి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నైట్ రైడ్స్లో. ఇటు చూస్తే ఇటు వస్తున్నాడు ఏంది బాబాయ్. సో మన బైక్ ఏంటంటే అంటే మీడియం స్పీడ్లోనే వెళ్తున్నాను నేనైతే. సో హెవీగా ఫాస్ట్గా వెళ్ళకుండా ఏంటంటే మన బైక్ రిపేర్ అయింది కదా, అప్పుడు ఏం చెప్పాడంటే మెకానిక్ అన్న ఏం చెప్పాడంటే, సో బైక్కి మెయిన్గా ఏంటంటే ఇది చైన్స్ ప్యాకెట్ కూడా వెళ్ళుంది. సో అది ఏంటంటే నువ్వు ఫాస్ట్గా వెళ్తే చైన్ తెగిపోయింది అనుకో, ఇక పనికిరాదు. సో కొత్తది వేసుకోవాలని అన్న చెప్పాడు. సో దానికోసం ఏంటంటే మనమైతే స్లోగా అయితే వెళ్తున్నాం. సో మ్యాక్సిమం ఒక 60 to 50 అంతే అనమాట. హెవీగా ఏం స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు మనమైతే. సో నేను ఆఫ్ కెమెరాలో యూస్ చేసినప్పుడు కూడా ఇలాగే అయితే మనమైతే యూస్ చేస్తూ ఉన్నాం బైక్ని. హెవీగా లేకుండా సింపుల్గా అయితే వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే ఈ ఏరియా పేరు అయితే తెలియదు. ఇక్కడ ఏంటంటే లారీస్ మొత్తం అయితే సైడ్ పార్క్ చేసి అయితే ఉంటారు. సో ఏంటంటే వీళ్ళు మొత్తం అయితే అంటే డిన్నర్ లంచ్ మొత్తం చేసి అయితే వస్తూ ఉంటారు హైవేస్ పైకి అయితే. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనమైతే అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదా, సర్వీస్ రోడ్ ఆ విలేజెస్లో మొత్తం అయితే వచ్చాం కదా. సో వచ్చినప్పుడు ఏంటంటే ఒక 4-5 పాములు అయితే కనిపించింది నాకైతే. సో ఏంటంటే ఈ అంటే మార్నింగ్ నుంచి ఎండ విపరీతంగా వస్తుంది కదా. సో నైట్ టైం ఏంటంటే ఈ మట్టి అనేది వేడిగా అయితే ఉంటుంది. సో దానివల్ల ఆ స్నేక్స్ మొత్తం అయితే రోడ్డు పైకి అయితే వస్తూ ఉంటుంది. సో అది చూసినప్పుడు మొత్తం అయితే నాకైతే గుండె జల్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇలాగ వెళ్తున్నాం, వచ్చినప్పుడు అయితే అటు సైడ్ అయితే వస్తూ ఉందని నాకైతే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం ఇటు లెఫ్ట్ తీసుకుని మనం అయితే వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు కార్నరింగ్లో అలాగ వచ్చింది అనుకోండి, ట్రెండింగ్లో అలాగ వచ్చింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంది? సో అంతే అన్నమాట, ఫినిష్ అంతే. సో కింద పడ్డామా ఏదో ఒకటి చెట్టలో గిట్టలో వెళ్ళిపోవడమా అదే అనమాట. సో దానికోసం ఏంటంటే నేనైతే సర్వీస్ రోడ్లో మొత్తం అయితే కొంచెం స్లోగా అయితే వచ్చాను అనమాట. సో ఆల్రెడీ గ్యాస్ ఫ్రంట్ అయితే మనమైతే మన రైడ్ అయితే పెట్టున్నాను అనమాట. సో కొంచెం కనిపిస్తూ ఉంటుందని నేనైతే ఇలాగైతే పెట్టాను అనమాట. సో నాకైతే గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉంది. ఇదేదో కర్వ్డ్ స్క్రీన్ కదా, సో అది క్లిప్ ఉంటుంది కదా ఇప్పుడు అంటే మొబైల్ హోల్డర్ సైడ్స్ ఉంటుంది కదా. సో అదేంటంటే కొంచెం స్క్రీన్ పైకి అయితే వస్తూ ఉంది. సో టెంపర్ గ్లాస్ మీద వస్తే ఏం ప్రాబ్లం లేదు, మెయిన్ గ్లాస్ మీద వచ్చింది అనుకోండి. సో దీని కాంబో 23,000 సంథింగ్ అనమాట. సో 20,000. సో ఇప్పుడు వ్యూ ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో ముందైతే కనిపిస్తూ ఉంది కదా ముసునూరు టోల్ ప్లాజా. సో లాస్ట్ టైం మనం ఏం చెప్పామంటే ముంగుమూరు టోల్ ప్లాజా అని చెప్పేసాం లాస్ట్ వీడియోస్లో. అదే ఏం కాదులే, మనం అయితే ఎడిట్ చేసి అక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేసి పెట్టేసాం. సో చాలా అంటే చాలా సూపర్గా ఉందా నైట్ రైడ్. ఏంటంటే నాకు పర్సనల్గా నేను చెప్తున్నాను చూడండి. సో నాకేంటంటే గ్రూప్స్ రైడ్స్ కన్నా సోలో రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తాను నేనైతే సోలో రైడ్లో. సో ఏంటంటే ఇది గ్రూప్స్ రైడ్స్ ఏంటంటే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. సోలో రైడ్లు అయితే మన ఇష్టంగా మనం వెళ్తూ ఉండడమే, అంటే మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా వెళ్తూ ఉండడమే. సో ఇక్కడ పోలీసులు అయితే మాత్రం డే అండ్ నైట్ అయితే ఉన్నారబ్బా. సో ఏందో ఎలక్షన్ మూమెంట్ కదా. సో ఎవరైనా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారని వాళ్ళ కోసం ఉన్నారో ఏందో మనకు కూడా తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందబ్బా ఈరోజు మాత్రం ఈ రైడ్ చేస్తూ ఉంటే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మాత్రం సో ఒక బైకర్గా చెప్తున్నాను, నాకైతే ఇలాగ రైడ్ చేస్తూ ఉంటే అసలు ఏం గుర్తుకు రాదు, అసలు పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది నేను కంటిన్యూగా వెళ్తూనే ఉంటాను ఈ హైవేస్ పైన. ఈ హైవే మనం ఇంకోటి అయితే నెల్లూరు హైవే కదా. సో ఈ రెండు ఏంటంటే కంటిన్యూగా వెళ్తూ ఉంటాం. సో కంటిన్యూగా వెళ్ళే హైవేలోనే ఇంత థ్రిల్ ఉంటే, సో ఇప్పుడు మనం అంటే తమిళనాడు ఆ సైడ్ వెళ్తే అదర్ స్టేట్స్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది మన ఫీలు, హై లెవెల్లో ఉంటుంది. సో చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటాను అప్పుడు నేనైతే. సో చూద్దాం, అలాగే పోతానే ఉంది, మనం మాటలు చెప్తూనే ఉంటాం ఒక రైడ్ చేయాలి అని. సో ఆ రైడ్ ఏమో అలాగే వెళ్తానే ఉంటుంది. సో మొన్న ఇక్కడ మేజర్గా ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది కదా. సో లాస్ట్ వీడియోస్ కూడా నేనైతే చెప్పాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అదే మైండ్లో గుర్తుకు వస్తూ ఉంటుంది. సో ఆ యాక్సిడెంటే గుర్తుకు వస్తూనే ఉంటుంది. బ్లూ మూన్ రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్లో ఉంది.
ఒకప్పుడు ఇది రైట్ సైడ్లో ఉండింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. చాలా అంటే చాలా త్వరగా అయితే కట్టేశారు. ఇదైతే షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్లో కూడా చెప్పాను కదా, సో నాకైతే మైండ్లో అదే ఉందన్నమాట, ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏం పెట్టాలా అని. సో నాకైతే 1 మంత్గా అంటే ఈ విషయం అయితే తెలిసింది. ఫస్ట్ అయితే నాకు తెలియదు, మంచిగానే ఉంది అంటే, ఇప్పుడు కూడా నాకైతే చాలా మంచిగా ఉంది HRW వ్లాగ్స్ అంటే. సో మనల్ని ఎవరో ఒకరైతే గుర్తుపడతారు. సో కొత్త పేరు పెట్టాలి అంటే, కొత్త పేరు పెట్టామనుకోండి కొంచెం టైం పట్టిద్ది మనల్ని, అంటే ఏమంటారు, మన పేరు పలకడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. చూద్దాం, మొత్తం ఒకేసారి రాదు కదా. సో మా ఇంట్లో వాళ్ళకి మొన్న నేను చెప్తే వీడియోస్లో వాళ్ళకి తెలిసిందనమాట ఇలాగ వాచ్ టైం అవర్స్ తగ్గిపోయిందని. సో ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ అంటే, నేనైతే రియల్గా అయితే అంటే ఫేస్ టు ఫేస్ అయితే వాళ్ళకైతే చెప్పట్లేదు. సో మొన్న రీసెంట్గా అయితే 3500 అంటే 3600 3500 అయితే ఉండింది కదా. సో ఇప్పుడు రైట్ నా అయితే 2500కి అయితే వచ్చేసింది. గోవింద ఏందో పోండి. ఎంత 2500, 1000 గంటలు ఎప్పటికి సంపాదించాలి బాబాయ్. 1000 గంటలు ఎన్ని వీడియోస్ తీయాలి తెలుసా? 3K వ్యూస్ వస్తే 20 మినిట్స్ వీడియోకి వాచ్ టైం అవర్స్ 50 to 60 మధ్యలో అయితే వస్తూ ఉంది. ఇలాంటి ఎన్ని వీడియోస్ తీయాలి మనం? అదేందో మనం వాలీబాల్ వీడియోస్ పెడదాం అనుకుంటే దానికి కూడా రీచ్ లేదు. ఒక సెట్ అయితే పెట్టాను నేను వాలీబాల్ వీడియోస్లో. అదేంటంటే అంటే 1 వీక్ వరకు దానికి ఏమైందంటే జస్ట్ 95 వ్యూస్ అయితే వచ్చింది. అసలు నాకు షాక్ అనమాట, ఏంద్ర బాబు 95 వ్యూస్ ఏంది, మన 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒక 200 వ్యూస్ అయినా రావాలి కదా. అసలు నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. సో ఫ్రంట్ అయితే ఫ్లైఓవర్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మనమైతే లెఫ్ట్ తీసుకొని ఇక వెళ్ళిపోవడమే టౌన్లోకి వెళ్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఏంటంటే లైట్స్ గేట్స్ మొత్తం అయితే ఉంటాయి కదా. సో మ్యాక్సిమం ఏంటంటే కావలికి వెళ్ళే వాళ్ళు అందరూ అయితే ఇటే వెళ్తున్నారు, అటు నుంచి అయితే ముస్నూరుకి వెళ్ళే వాళ్ళు అయితే అటు అయితే వెళ్తున్నారు. మ్యాక్సిమం అందరూ అయితే ఇటే అయితే వెళ్తున్నారు అనమాట. బాయ్ నేషనల్ హైవే 16, వి మీట్ టు టుమారో. చూడండి మన వీడియోస్ మనం చూసుకుంటూ ఉంటే నాకే ఎలాగో ఉంటుంది, సిగ్గేస్తూ ఉంటుంది. కొన్ని వీడియోస్ అయితే ఎందుకులే, నేను మొన్న రీసెంట్గా ఏంటంటే మన ఫస్ట్ బ్లాగ్ అయితే చూశాను అనమాట. సో నాకైతే నవ్వు కాదు అసలు, ఎవరు నేనేనా అసలు ఇలా మాట్లాడింది అనుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండింది నాకైతే. సో అలాగా కింద మీద పడి అయితే మనమైతే టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టౌన్లోకి వచ్చామో లేదో ఫుల్ ట్రాఫిక్. సో ఈ టైంలో నేనైతే కావలికి వెళ్తున్నానని మా మమ్మీకి చెప్తే కింద మీద అయిపోయింది. ఈ టైంలో ఎందుకురా బాబు అని. హెల్మెట్ వేసుకుని పోతున్నానులే అమ్మి అంటే అప్పుడు శాంతి ఇచ్చింది. సరేలే ఓకే అని. హెల్మెట్ చాలా యూస్ చేయాలి అసలు, చాలా సేఫ్టీ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే కదా, హెల్మెట్ వేసుకుంటే మనకే మంచిది. మనమైతే నెల్లూరు అంటే చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు, ఏంటంటే ఈ ట్రంక్ రోడ్డు ఇది మొత్తం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ కావలి అలా కాదు, మనం ముస్నూరు ఎంటర్ అయ్యామా స్ట్రైట్గా వెళ్తూ ఉండడమే, స్ట్రైట్గా ఇదే స్ట్రైట్ రోడ్ వెళ్తే హైవే వచ్చేస్తుంది. ఇటు నుంచి ఎంటర్ అయ్యామా అటు నుంచి ఎగ్జిట్ అయ్యామా అలాగుంటుంది అనమాట కావలిలో. టౌన్స్లో బాగుంటుంది ఏంటంటే బ్లాక్ చేయడం రైడ్ చేయడం బాగుంటుంది నేనైతే అనుకుంటే, ఈ పైన ఇల్లు లైట్ వేయకుండా ఏంది బాబాయ్ సేవ్ చేస్తున్నారా కరెంట్ని? సో గాయస్ మీకు కానీ తెలిస్తే కావలిలో ఏం ఫేమసో కామెంట్ కొట్టేయండి. ఫుడ్ ఫేమసా, బట్టలు ఫేమసా, ఏం ఫేమసో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గురు. నేను చూడండి ఫోన్ మాట్లాడుకుంటా మళ్ళీ ఇటు వచ్చేసాడు. గుద్దేయాలి ఇలాంటి వాళ్ళని, అప్పుడు బాగుపడతారు. అంతే, ఫోన్ మాట్లాడుకుంటూ హలో అని హెవీని వెళ్ళిపోవడమే. సో ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడంతా మనమైతే మన కూతురుని అయితే చూపించాలని నేనైతే అనుకోవట్లేదు. సో వన్స్ ఒక 1 year అలాగొచ్చితే అప్పుడు బాగుంటుంది కదా. సో అప్పుడైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది గాయస్. సో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో సో మీకైతే ఇంకా వచ్చే వీడియోస్లో మన డాటర్ని అయితే చూపిస్తాను తప్పకుండా. సో ఈ మాట కానీ మీరైతే వింటూ ఉంటే, సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో చిన్న వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి,
సో కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి గురు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఓకేనా? సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.